మీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏదైనా ఇది అబద్ధాలని చెప్పగలుగుతారా? ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే మీరు 18 నెలల కాలంలో ఒక్క రైతులు మీరు ఆదుకున్నారా? ఇదో టమాటా ధర లేదు, కొయ్యలేక వదిలేశారు. మామిడి ధర లేదు, సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తానని ఇవ్వలేదు. మొక్కజొన్న రైతులు దిక్కు తోచని స్థితిలోకి పోయారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా మొదలుకొని శ్రీకాకుళం వరకు మొక్కజొన్న అత్యధికంగా పండిస్తారు. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2300, 2400 క్వింటాలు అంటే 100 కేజీలకి 23 నుంచి 2400 రూపాయలకి కొన్నారు. ఇప్పుడు అదే 1700 రూపాయలకి మార్కెట్లో ధర పలుకుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల 30-40% టార్గెటెడ్గా పంట కొనుగోలు చేశాం. మీరు ఎందుకు ఇప్పటి వరకు మార్కెట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు? మరి మొక్కజొన్న రైతులు అన్యాయం అయిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? బత్తాయి రైతులు మొత్తం నాశనం అయిపోయారు. ధర లేదు, కొనేవాళ్ళు లేడు. మార్కెట్ పట్టుకెళ్తే కనీసం మినిమం ప్రైజ్ కూడా అడిగే పరిస్థితి లేదు. చివరికి చీనీ తోటలు అంటే బత్తాయి తోటల్ని తీసేస్తున్నారు రైతులు, గిట్టుబాటు కావట్లేదని. ఉల్లి రైతులు అయితే పొలాలు వదిలేశారు. నిన్న నేను కడప జిల్లాకు సంబంధించిన ఒక రైతుతో మాట్లాడాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రెగ్యులర్గా సమస్యలు చెప్పడం నా దగ్గరికి వచ్చేవారు. ఆయన చెప్తా ఉన్నారు, 100 క్వింటాల దాకా దిగుబడి వచ్చింది కానీ తీయట్లేదండి, తీస్తే ఆ తీత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు, అందుకని ఉల్లి పొలాల్లో వదిలేస్తున్నారు. ఇంకా మామిడి, అరటి అయితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ప్రభుత్వం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ధర పడిపోయిందంటే వెళ్ళి మండీలోకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న వ్యాపారస్తుల్ని, కమిషన్ ఏజెంట్లని బతిమాలుకుంటుందండి ఈ ప్రభుత్వం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్లలో వ్యాపారుల్ని బాబు మా రైతుల దగ్గర అరటి కొనండి అని బతిమాలుతుందంట. ఇదే విధంగా కరోనాలో ధరలు పడిపోతే అరటిని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల్ని ఆ రోజు తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి విదేశాలకి